అపోలో ఫిష్ ఫ్రై, అపోలో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మార్కెట్ నుంచి తీసుకొచ్చి బాగా వాష్ చేశానండి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే ఇవన్నీ ముక్కలకి పడతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేశాక చూద్దాం ఎంత బాగా వచ్చిందో. ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినంత వరకు వెయిట్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని అలాగే ఒక బౌల్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేశాను. అలాగే 2 చిల్లీస్ బాగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక బౌల్ టమాటాస్ బాగా కట్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. ఒక బౌల్ టమాటాని వేసుకున్నాను, బాగా కట్ చేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై అయినంత వరకు వెయిట్ చేశాను. అలాగే ఒక బౌలు చింతపండు రసం వేసుకున్నాను. వేసుకున్నాక బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఇప్పుడు అపోలో ఫిష్ని దాంట్లో వేసుకొని మూత పెట్టాను. ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేశాను. ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దానిపైన మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను. చూడండి, 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఎంత బాగా వచ్చిందో. కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు కొత్తిమీరని పైన జల్లుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర ఇలా జల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దించే ముందు కలుపుకుంటే రెడీ అయిపోయింది.